హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ ఓటింగ్ రిజల్ట్స్, ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉంది, టాప్ పొజిషన్లో ఎవరున్నారు, డేంజర్ పొజిషన్లో ఎవరున్నారు. ఈ వారం ఓటింగ్ లో చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. ఈ టికెట్ ఫైనల్తో పాటు ఈ రోజు జరుగుతున్న టికెట్ ఫైనల్ టాస్క్ లో జరిగే గొడవలు, వీటన్నిటిని బట్టి డిపెండ్ అయి ఉండబోతుంది. మరి ఆ అప్డేట్స్ అన్ని చెప్పే ముందు, ఈ వారం ఓటింగ్ ఎట్లా ఉందంటే, కొంతమంది బాట్స్ లో వేస్తారు ఓట్స్ యూట్యూబ్ వెబ్సైట్స్ కి సంబంధించి. అది చూసి కన్ఫ్యూజ్ కావద్దు, అది వాళ్ళ ప్రయత్నం, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటున్నారు. పిఆర్ టీమ్స్ కావచ్చు కొంతమంది, ఎందుకంటే ఆ కంటెస్టెంట్ కి సంబంధించి మీరు ఇచ్చిన దానికి వర్క్ చేసి ఇట్లా ఉండింది అని చెప్పుకునేదానికి, అక్కడ ఏదో సాటిస్ఫాక్షన్ కోసం తప్ప దానివల్ల యూజ్ ఉండదు. అయితే యూట్యూబ్ పోల్స్ అయితే మీరు నమ్మచ్చు, 99% ఇదే కరెక్ట్గా ఉంటుంది. ఎక్కువ పోల్స్లో యూట్యూబ్లో ఓటింగ్ జరిగే దగ్గర కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా చెయ్యొచ్చు, కానీ ఇది అంత ఈజీ కాదు. చాలా మెయిల్ ఐడీలు ఉంటాయి తప్ప అక్కడ మేనేజ్ చేయలేదు, అంత ఈజీ కాదు, అది సాధ్యం కాదని చెప్పొచ్చు. బాట్స్తో ఏముంది, వెబ్సైట్స్ అయితే చేసి పడేయచ్చు. గతంలో తమిళకి ఇచ్చిన వెబ్సైట్లో మన తెలుగు బిగ్ బాస్ అండ్ తమిళకి సంబంధించి ఒపీనియన్ పోల్ పెట్టేవాడు. తమిళకి సంబంధించి 15 లక్షలు 20 లక్షల వరకు కూడా అంతకు మించిన మాదిరిగా ఓటింగ్ జరిగేది. 100% అదే రిఫ్లెక్ట్ అయ్యేది. మన తెలుగుకి సంబంధించి కూడా అదే వెబ్సైట్లో పెట్టినా మన వాళ్ళు పెద్దగా ఓట్లు తక్కువగా, మన వాళ్ళు కూడా ఒక దశలో ఒక సీజన్లో 1,50,000 2 లక్షల వరకు వేసేవాళ్ళు. తర్వాత మన వాళ్ళు పెద్దగా కనెక్ట్ అవ్వట్లా. కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ నేను చెబుతా ఉన్నాను, కొన్నింట్లో బాట్స్ ఓటు. మరి ప్రస్తుతానికి ఏంటి అంటే, రీతు చౌదరి టికెట్ ఫినాలే రేసులో లాస్ట్ 3లో ఉండడం వల్ల చెప్పే కదా, మళ్ళీ ఫైనల్గా భరణి సుమన్ శెట్టి కూడా అవుట్ అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్, కళ్యాణ్, రీతు చౌదరి ఉండడం వల్ల ఎలిమినేషన్పై క్లారిటీ రావట్ల. ఎందుకంటే ఈ రేసులో ఆమె ఏ పొజిషన్లో ఉంటుంది అనేది ఫైనల్గా తేలితేనే అక్కడ ఎలిమినేషన్ అనేది డిసైడ్ కాబోతుంది, తేలబోతూ ఉంది. ఒకవేళ టికెట్ ఫినాలే రీతు చౌదరి గెలిస్తే మొత్తం సినారియో మారిపోతుంది. ఆవిడ ఎట్లాగైనా ఉండాలి, ఎందుకంటే ఆవిడకు ఉండేవి 2 ఆశలు. ఒకటి, డేమోన్ పవన్ కెప్టెన్ అయితే ఇమ్యూనిటీ వస్తే అతను నామినేషన్లోకి రాకపోతే తనకు ఓట్లు షేర్ అయితే ఆ రోజు దండం పెట్టి తెగ బాధపడి ప్రయత్నం చేసింది, బట్ రాలా. అట్లాగే టికెట్ ఫైనల్ ఛాలెంజ్ కూడా చేశాడు, బాగా ఆడతాడు, గెలుస్తాడేమో అనుకుంది. ఒకవేళ ఆయనకి ఇమ్యూనిటీ వస్తే తనకు ఓట్లు షేర్ అయితే అతని ఓట్లు కూడా అందులోకి పోవచ్చు, టాప్ 5లోకి అనుకుంది. అవన్నీ జరగలేదు కనుక ఇప్పుడు ఆవిడ ఒక్క ఆమె రేసులో ఉంది కనుక ఎట్లాగైనా గెలవాలని మ్యాక్సిమం ట్రై చేస్తుంది. ఒకవేళ ఆమె సేవ్ అయితే టికెట్ ఫైనల్ గెలుచుకుంటే ఎటు 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చేస్తే ఆమెకు సంబంధించిన ఓట్లన్నీ కూడా డీమాన్ పవన్కి షేర్ అయితే అతను కూడా సేవ్ అయిపోతాడు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, సింగిల్ ఎలిమినేషన్ అయితే 99% సుమన్ శెట్టి అవుట్. మరి డబుల్ ఎలిమినేషన్ ఉంటే, డబుల్ ఎలిమినేషన్కి సంబంధించి కూడా కంటెస్టెంట్లు ఉన్నారు కనుక హౌస్లో 8 మంది ఉన్నారు. ఈ 13, 14 వారాల్లో 3 వెళ్ళిపోతేనే లాస్ట్కి ఏమో 5 ఉంటారు, లేదా సూపర్ 6 అంటారు, లేదా లాస్ట్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెడతాడు. కానీ మొత్తానికి 2 వారాల్లో 3 వెళ్లాల్సింది ఉంది కనుక డబుల్ ఎలిమినేషన్ ఎవరు అనేది తేలాలంటే ముందు టికెట్ ఫైనల్ విన్నర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అట్లాగే ఈ వారం ఎలిమినేషన్తో పాటు టాప్ 5లో 4th and 5th పొజిషన్లో ఇప్పుడు ఇమాన్యుయల్, కళ్యాణ్, తనూజ పక్క టాప్ 3, సంజన కూడా 4th ఉండేది ఉంది. మరి 5th పొజిషన్ ఎవరు ఏంటనేది కూడా ఇదే డిసైడ్ చేయబోతుంది. మొత్తానికి గేమ్ చేంజింగ్ చేసే ఎపిసోడ్ ఈరోజు చూడబోతున్నాం. ఈరోజు కూడా కొన్ని గొడవలు అయినాయి, భరణి వర్సెస్ సంజన, భరణి వర్సెస్ రీతు చౌదరి, భరణి వర్సెస్ కళ్యాణ్, ఇన్ని గొడవలు పంచాయతీలు అయినాయి. బట్ అది మనం ఎపిసోడ్ ప్రోమో చూసాక మాట్లాడదాం. ముందైతే మీరు ఖచ్చితంగా ఓటింగ్ మీద కూడా ఇంపాక్ట్ ఉండొచ్చు, చూద్దాం. మరి ప్రస్తుతానికి ఈవినింగ్ ఓటింగ్ చూసేసరికి తనూజ ఫస్ట్ ప్లేస్లో ఉంది, 36%. ఆవిడకి ఏ వారం కూడా సేవ్ అవుతుందా లేదని భయం లేదు. పక్కగా విన్నర్ మెటీరియల్ కదా, విన్నర్ అవుతుందా లేదా ఆ టాప్ 2 పొజిషన్ కోసం ఆవిడ ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ టెన్షన్ పడాలి తప్ప 2-1 అనేది. ఎందుకంటే కళ్యాణ్ వర్సెస్ తనుజ చాలా టఫ్ అయితే ఈ సీజన్లో చూడబోతున్నాం. ఫైనల్ వీక్ ఆయన దురదృష్టం కొద్దీ మరి టికెట్ ఫైనల్ గెలిచేస్తే ఎట్లా ఉంటుందో చెప్పలేం, కానీ వాళ్ళిద్దరి మధ్య పోటీ వారి మీద పక్కా సేఫ్. ఇక సంజన కూడా మంచి ఓటింగ్గా జరుగుతుంది, ఒక 26. వీళ్ళిద్దరికీ కలిపి చూసుకుంటే 40%, మిగిలిన 3కి 40%. బర్నీకి ఒక 13 to 14% జరుగుతుంది. ఈ వారం ఈయన కూడా సేఫ్, 3 సేఫ్. పైగా ఈ రోజు ఎపిసోడ్లో బర్నీకి కనుక సింపతి వచ్చిందనుకోండి, ఖచ్చితంగా అది ప్లస్. ఇప్పటికే కెప్టెన్ కాలేదని సింపతి ఉంది, అప్పుడు రీతు చౌదరి వల్ల కాలేదని. అట్లాగే ఆయన కొన్ని పాయింట్లు చెప్పాడంటే, ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నావు, నన్ను ఎట్లాగైనా ఓడిస్తున్నావు, నువ్వు కెప్టెన్ అయ్యో, నేను అది కూడా కాలే, టికెట్ వినడానికి గెలుచుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ అని చాలా గొడవ బాధపడ్డాడంట. మరి ఆటోమేటిక్గా అతనికి సింపతి వర్కౌట్ అయిపోతే ఇతనికి మరింత పక్కా సేఫ్ జోన్. ఖచ్చితంగా రీతు చౌదరి రిస్క్లోకి వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఆవిడ బాటం 3లో ఉన్నారు. వాళ్ళ ముగ్గురు డేమోన్, రీతు, సుమన్ మధ్య ఊగిసిలాట ఎవరు వెళ్తారని. సో మరి ఇలాంటి దశలో ఈ గొడవల్లో టాస్క్లు ఆడేటప్పుడు ఫెయిర్ ఆన్ ఫెయిర్ ఫౌలు ఆడారా లేదా, స్ట్రాటజీయా, కన్నింగ్ స్ట్రాటజీయా, ఎట్లా ఆడారు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తాయి. మరి ఎవరికి సింపతి వర్కౌట్ అయితే వాళ్ళకి వర్కౌట్ అయిపోద్ది, ఓట్లు పడితే, లేని వాళ్ళకైతే డ్యామేజ్ జరిగింది. డేమోన్ పవన్
టికెట్ ఫినాల్ అనగానే మనకి ఈ సీజన్లో ఫస్ట్ గుర్తొచ్చిన పేరు డేమన్ బాగా ఆడుతాడు. బట్ దురదృష్టం ఎఫెక్ట్స్ పెట్టాడు, లక్ కూడా ఫేవర్ చేయలేదని అనుకోవాలి. ఛాలెంజ్ కూడా చేశాడు, అదో రకంగా పాజిటివ్ కూడా ఉంటుంది ఆ కసితో ఆడాలని. అట్ ద సేమ్ టైం అదే మళ్ళీ ఒత్తిడి కూడా వద్దారే, మనం ఛాలెంజ్ చేసి మరీ ఆడుతూ ఉన్నాం కనుక ప్రెషర్ కూడా పెరిగిపోద్ది. ఏది ఏమైనా రేసులోంచి తప్పకూడదు. ఆయనకుండే కేపబిలిటీకి, ఆయనకుండే పొటెన్షియల్కి వెరీ బ్యాడ్ లక్ అని చెప్పాలి. ఇలాంటి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా టికెట్ ఫైనల్ రేసులో సత్తా చాటారు తప్ప ఎప్పుడు ఓడిపోయింది లేదు. మంచి టఫ్ ఫైట్ ఇచ్చి అట్లా ఆడుకుంటూ వచ్చిన వాళ్ళు వెరీ బ్యాడ్ లక్ అనుకుని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి రిస్క్లో ఉన్నాడు. డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ శెట్టితో పాటు ఇతడు కూడా అవుట్ అవుతాడా అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఈక్వేషన్స్ అవన్నీ డిసైడ్ చేయబోతాను. ఇక 5th ప్లేస్లో రీతు చౌదరి 8%. ఈరోజు మరి ఈవిడ ఆడే విధానాన్ని బట్టే ఖచ్చితంగా గ్రాఫ్ పెంచుకుంటుందా తనకు తాను, వేరే వాళ్ళ గ్రాఫ్ బర్నీ గ్రాఫ్ పెంచుతుందా అనేది చూడాలి. మొత్తానికి ఈవిడ ప్రతిసారి రీతు వర్సెస్ సంజన అయినప్పుడు కూడా సంజన గ్రాఫ్ పెరిగింది, రీతు వర్సెస్ కళ్యాణ్ అయినప్పుడు కూడా కళ్యాణ్ గ్రాఫ్ పెరిగింది, రీతు వర్సెస్ బర్నీ ఫస్ట్ టీషర్ట్ టాస్క్లో రంగబోసేటప్పుడు కూడా బర్నీ గ్రాఫ్ పెరిగింది. మరి ఈ వారం ఈవిడ గ్రాఫ్ పెంచుకుంటుందా అపోనెంట్ గ్రాఫ్ పెంచుతుందా అనేది కూడా ఈవేళ ప్రోమోలు లైవ్ ఎపిసోడ్ చూసైతే డిసైడ్ అయింది. ఇంకా 1 డే ఓటింగ్ కూడా ఉంది కనుక. సరే ఫైనల్లీ సుమన్ శెట్టి టాస్కుల్లో సుమన్ శెట్టి ప్రభంజనం 3 టాస్కుల్లో కూడా ఎరగొట్టేసి ఆడుతున్నాడు, అంచనాలకు మించి ఆడుతున్నాడు. మరి ప్రస్తుతానికి అయినా సరే అదొకటే చాలదు కదా, ఇన్ని రోజులు ఆడలేదు, ఇప్పుడు ఆడుతూ ఉన్నాడు, మంచిదే సంతోషమే, కానీ చాలదు, ఆ ఓటింగ్ అయితే చాలదు, రిస్క్ జోన్ ఉన్నాడు. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే సుమన్, మరి డబల్ అయితే సుమన్తో పాటు ఈ జంటలో ఎవరు వెళ్తారు? నువ్వు వెళ్తావా నేను వెళ్తానా, నువ్వు వెళ్తావా నేను వెళ్తావా అనే పరిస్థితి ఉంటుంది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, కూడా సబ్స్క్రైబ్ అయితే